వాక్య పరిచయ నిమిత్తమై ప్రత్యేక ఆహ్వానితుడుగా ప్రొద్దుటూరు నుంచి వచ్చినటువంటి దేవుని సేవకుడు డి సోమనాథ్ అన్న వాక్య పరిచయం అందిస్తుండగా శ్రద్ధగా వినాలని జ్ఞాపం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మరి వివాహ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. మరి దైవ సేవకులు సదానంద గారి కుటుంబానికి, ఆనందరాజు గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నూతన వధువులైనటువంటి శాలేమిరాజ్, అనురాధాలకు నా అడ్వాన్స్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక యవనస్తుడు తన వివాహ విషయంలో ఒక దైవ సేవకులతో మాట్లాడుతున్నాడంట. పాస్టర్ గారు, నాకు మంచి భార్య రావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అన్నాడంట. మీరు కూడా ప్రార్థన చేయండి అన్నాడంట. అలాగనే ఒక యవనస్తురాలు కూడా తన వివాహం గురించి ఒక పాస్టర్ గారితో, పాస్టర్ గారు, నాకు మంచి భర్త రావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అన్నారు. చాలాసార్లు వివాహ వయసు వచ్చేటప్పటికి యవనస్తుల నోట వచ్చే మాట అదే. అంటారు, నాకు మంచి భార్య రావాలని ప్రార్థన చేయండి. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడంట, ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావు, నన్ను ఎందుకు చేయమంటున్నావు అంటే, ఇదేంటి పాస్టర్ గారు మీరు అట్లా అంటారు, మంచి భార్య రావాలనే కదా నేను ప్రార్థన చేసుకునేది, మీకు చెప్పేది అదేం తప్ప అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నారంట, నాకు మంచి భార్య రావాలని కాదు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది, నేను మంచి భర్తగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలన్నాడంట. అలాగనే అమ్మాయితో కూడా, నాకు మంచి భర్త రావాలని నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదమ్మా, నేను మంచి భార్యగా ఉండలాగన నాకు కృప చూపించమని ప్రార్థన చేసుకో. ఎటువంటి ప్రార్థనలు అంటే, ఈనాడు చాలాసార్లు మనం వన్ సైడ్ ప్రార్థనలు చేసుకుంటున్నాం. నాకు ఏ భార్య రావాలి, మంచి భార్య రావాలి. మంచి భార్య అంటే అర్థమైంది, నేను కొట్టినా, నేను తిట్టినా, నేను నెట్టినా ఆమె ఏం మాట్లాడకూడదు, అది మంచి భార్య అంటే. కొంతమంది మంచి భర్త అంటే ఏంటి? మంచి భర్త అంటే నేను అడిగిన చీర కొనిస్తే మంచి భర్త, నేను అడిగిన నగ కొనిస్తే మంచి భర్త, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మా అమ్మగారు ఇంటికి పోతానంటే వెళ్ళి రాపు అంటే మంచి భర్త. అంటే కొంతమంది దృష్టిలో మంచి భర్త అంటే దాని అర్థము, మంచి భార్య అంటే దాని అర్థం ఇదే. ఇలాంటి అనుభవాలలో చాలా మంది ఉన్నారన్నమాట, మంచి భార్యలు మంచి భర్తలు కావాలని. కానీ బైబిల్ ఏం చెబుతా ఉంది, నువ్వు ఒక మంచి భర్తగా ఉండాలంటే, నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలంటే బైబిల్ ఏం చెబుతా ఉంది? మీరే చదవాలి బైబిల్. ఇప్పుడు శాలేమిరాజు, అనురాధ, ముందుగా అనురాధ చదువుతుంది. అమ్మ సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. వీళ్ళకు పెళ్లిలోనే చదివిస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. నీవు కూడా బైబిల్ తీసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి
ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. బైబిల్ ఏం చెబుతుంది? భార్యలకు ఏం చెబుతుంది? భర్తలకు ఏం చెబుతుంది? ఏం చెప్పిందమ్మా బైబిల్? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్న భార్యలకు చెప్పిన మాట. భర్తలకు ఏం చెప్పింది? జ్ఞానము చొప్పున కాపురం చేయండి. ఇద్దరికి కూడా ఏం కావాలి? ఇద్దరికి కూడా జ్ఞానం కావాలి. అంటే స్త్రీకి జ్ఞానం అవసరం, కుటుంబాన్ని కట్టుకోవాలంటే పురుషునికి జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఉన్నప్పుడే నీవు మంచి భర్తగా ఉండగలుగుతావు. ఈ జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు మంచి భార్యగా ఉండగలుగుతావు. బైబిల్ ఏం చెబుతుందంటే జ్ఞానము కలిగి ఉండాలి. పురుషుడు జ్ఞానం కలిగి ఉండాలి, స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. ఈనాడు అన్ని రంగాలలో ఏం కలిగి ఉన్నారు? ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో జ్ఞానం కలిగి ఉన్నారు. ఎక్కువగా ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువైపోయినారు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెళ్లి చేశారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంత సాఫ్ట్గానే ఉంటాడని పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత చూస్తే చాలా హార్డ్గా ఉంది ఆయన వ్యవహారం. అమ్మాయి చెప్పింది, అమ్మా ఈయన వర్క్ ఏమో సాఫ్ట్వేరే కానీ ఈయన హార్ట్ ఏమో చాలా హార్డ్గా ఉందమ్మా, నాకు కష్టంగా ఉంది అని చెప్పింది. అంటే ఈయనకు సాఫ్ట్వేర్ జ్ఞానం ఉంది కానీ ఏ జ్ఞానం లేదు? సంసార జ్ఞానం లేదు. సంసార జ్ఞానం లేదు. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఇంకా కొంతమందికి పొలిటికల్స్ లో ఉంటారు, వారికి రాజకీయ జ్ఞానం ఉంటుంది కానీ ఏ జ్ఞానం ఉండదు? సంసార జ్ఞానం ఉండదు. పొలిటికల్లో బాగా ఆరితేరింటారు, సంసారం ఎత్తిపోయి ఉంటారు. సమాజానికి ఏం గొప్ప సేవ చేస్తూ ఉంటారు, సంసారానికి మాత్రం ఎత్తిపోయి ఉంటారు. సంసార జ్ఞానం ఉండదు కొంతమందికి. అలాగే కొంతమందికి వ్యవసాయంలో కూడా చాలా మంచి జ్ఞానం ఉంటుంది. ఇక నేను పంట పండిస్తే 100కు 100 రావాల్సింది అంటారు. వ్యవసాయంలో మంచి జ్ఞానం ఉంటుంది, చాలాసార్లు సంసారంలో జ్ఞానం ఉండడం లేదు. ఇలాగా వ్యాపారంలో కొంతమందికి మంచి జ్ఞానం ఉంటుంది, సంసారంలో జ్ఞానం ఉండదు. ఇక మా సేవకుల డిపార్ట్మెంట్ గురించి చెప్తా. కొంతమందికి సేవలో మంచి విశేషమైన వరాలు ఉంటాయి కానీ సంసారంలో ఏముందో? జ్ఞానం ఉండదు. ఒకసారి మాలాంటి సేవకుడే ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు వేదిక మీద నుంచి వాళ్ళ చర్చిలో. చాలా ఉద్దండమైన ప్రసంగం చేశాడు. ఉన్నట్టుండి ఆ వేదికలో నుంచి ఒక స్త్రీ బయటికి వెళ్ళిపోయింది. ఒక లగేజ్ బ్యాగ్ తీసుకొని వచ్చి ఆ స్టేజ్ మీద పెట్టింది. ఎవరంటే ఆ పాస్టర్ గారి భార్య. నీకు ప్రసంగ వరం బాగుంది కానీ నీకు సంసార వరం లేదు, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి వెళ్ళిపోతావు. అంటే వారు చేస్తున్న పనులలో ఎలాంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు ఎవరైనా, కానీ సంసార జ్ఞానం మాత్రం చాలా మందికి ఏం లేదు. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, సముద్రమునైనా ఈదవచ్చును సంసారమును ఈదలేదన్నారు. చాలా మంది ఇక్కడే అన్ని రంగాలలో విజయం సాధిస్తూ సంసార రంగంలో కూలిపోతా ఉన్నారు, పేలిపోతా ఉన్నారు మనం చూస్తే. అందుకే స్త్రీకి కానీ పురుషునికి కానీ ఏముండాలి? వారి సంసారంలో జ్ఞానం ఉండాలి. జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన పురుషుడు తన కుటుంబాన్ని ఏం చేస్తాడు? కట్టుకుంటాడు. జ్ఞానం లేకపోతే ఏం చేస్తారు? కొట్టుకుంటారు. అంతే సూత్రం. బైబిల్ సూత్రం చెప్పేది అదే. మనం కట్టుకునే వారంగా అయినా ఉంటాము లేదా కొట్టుకునే వారంగా అయినా ఉంటాం. మీరు కట్టుకునేవారుగా ఉండాలనుకుంటున్నారా? కొట్టుకునేవారుగా ఉండాలనుకుంటున్నారా? కట్టుకునేవారుగా ఉండాలి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సహజంగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అబ్బాయి ఏం చెప్తే ఆ మాట వింటుందంట అమ్మాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంటే ఇన్స్ట్రక్షన్స్ చేస్తాడంట. ఇదిగో పెళ్ళైన తర్వాత నువ్వు ఇలాగ ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ ఉండాలి, ఇలాగ నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అని చెప్తే
అలాగేనండి అలాగేనండి అని చెబుతుందంట. ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి చెప్పినట్టు అబ్బాయి ఉంటాడంట. ఇదిగో మీ డ్రెస్ ఇట్టు ఉండాలి, మీ హెయిర్ స్టైల్ ఇట్టు ఉండాలి, ఇదిగో మీరు ఈ టయానికి రావాలి, ఈ టయానికి పడుకోవాలంటే అలాగేనండి అంటాడంట పెళ్ళిన తర్వాత. ఎంగేజ్మెంట్ ముందరేమో అమ్మాయి చెప్పింది వింటాడంట. పెళ్ళైన తర్వాత మాత్రం అమ్మాయి చెప్పినది అబ్బాయి వింటాడంట. ఇక పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుందంట, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేది పక్కింటోళ్ళు వింటారంట. కారణం ఏంటి? డిస్కుం 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 అనేది పక్కింటోళ్ళు వింటారంట. ఇది ఈనాడు సంసార వ్యవస్థ ఇలాగుంది. ఎంగేజ్మెంట్ కంటే ముందు అబ్బాయి మాట అమ్మాయి వింటా ఉంది. పెళ్ళి అయితేనే అమ్మాయి మాట అబ్బాయి వింటున్నాడు. ఇక పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వీరిద్దరి మాటలు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వింటున్నారు. పక్కింటోళ్ళు ఉన్నాడు. ఇక పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వీరిద్దరి మాటలు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వింటున్నారు. పక్కింటోళ్ళు ఉన్నాడు. ఇక పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వీరిద్దరి మాటలు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వింటున్నారు. పక్కింటోళ్ళు ఉన్నాడు. ఇక పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వీరిద్దరి మాటలు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వింటున్నారు. పక్కింటోళ్ళు
కానీ పొదువుగా ఉన్నదేంటి? సమాధానం. అప్పుడు భార్య భర్తల మధ్య ఏముండాలి? సమాధానం. ప్రభు ఏం చెప్పాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నా. మీ హృదయాలలో ఎప్పుడు కూడా దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శాంతి పొంగి పొరలాలి ప్రియులారా. భార్య భర్తలంటే అసమాధానంగా ఉండకూడదు. సమాధానంగా ఉండదు. ఒకరు తూర్పుకు తిరిగితే ఒకరు పడమరకు తిరగడం, ఒకరు ఉత్తరానికి తిరిగితే ఒకరు దక్షిణానికి తిరగడం. ఈనాడు అనేక కుటుంబాల్లో మనం చూస్తాం. కొంతమంది భార్య భర్తలుగా ఉంటారు కానీ ఒక గదిలో ఉండరు. కారణం ఏంటి? సమాధానం లేదు. భార్య భర్తలుగా ఉంటారు కానీ వారు కలిసి కూర్చొని మాట్లాడుకోరు. కారణం ఏంటి? సమాధానం లేదు. వారు కలిసి భోజనం చేయరు. కారణం ఏంటి? సమాధానం లేదు. వారు కలిసి ప్రయాణం చేయరు. కారణం ఏంటి? సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి, ఏం లేదు, సమాధానం. ఎంత బాధకరమైంది. కాబట్టి రెండవదిగా ఈ సమాధానం అనే బంధాన్ని మీరు కాపాడుకోవాలి. పవిత్రత అనే బంధాన్ని కాపాడుకోవాలి. రెండవది సమాధానం అనే బంధాన్ని మనం కాపాడుకోవాలి. ఇక మూడవది ఏమంటాడు? మృదువైనది. మృదువైనది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన మాటలు ఎట్లుండాలి? మన రాయలసీమలో కొంత ర్యాష్గా ఉంటాయి. రాయలసీమ అంటే రాళ్ళు అంటాం. ఎక్కువగా పురుషుల మాటలు ఎట్లుంటాయంటే రాళ్లతో కొట్టినట్టే ఉంటాయి స్త్రీలకు. ఇక వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా రాళ్ళుగా తయారైపోతున్నారు. చివరికి మళ్ళా వాళ్ళు కూడా రాళ్ళు అయిపోతున్నారు. ఎలా ఉండాలంట? మృదువైనది అన్నాడు. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఫస్ట్ 3 months ఎట్లా మాట్లాడుకుంటారు? ఎంత 3 months ఎట్లుంటుంది మీ దగ్గర? ఎంత మృదువుగా అను రాజా అని ఇట్లా మాట్లాడతారు. ఎంత మృదువుగా ఉంటుంది ఆ మాటలు చూస్తే. ఫస్ట్ మంత్స్ లో అట్లే ఉంటది. సెకండ్ మంత్ లో అంటే శాలేము రాజా అలా ఉండాలి. ఇక థర్డ్ మంత్ లో సెంటర్ ఇది థర్డ్ మంత్ కి వచ్చేటప్పుడు కొంత చేంజ్ చేస్తారు. అది థర్డ్ మంత్ కి వచ్చేటప్పుడు చేంజ్ చేస్తారు. ఎవరన్నా వస్తే అమ్మా శాలేం ఉన్నాడా? శాలేం ఎక్కడున్నా నాకేం తెలుసు. అబ్బాయిని అడుగుతారు వాళ్ళ అమ్మోళ్ళు. అని ఎక్కడుందంటే ఎక్కడుందో నువ్వే చూసుకోపో పరిస్థితి వచ్చేస్తుంది. అంటే థర్డ్ మంత్ వచ్చేటప్పటికి ఏమైపోతుంది? మొదటి 2 నెలలు చూస్తే చాలా మృదువుగా ఉంది. 3వ నెలకు వచ్చేటప్పటికి చాలా గరుకుగా ఉంది. అది నేను గుర్తు పెట్టుకోవాలి. 2 నెలలు చూస్తే చాలా మృదువుగా ఉంది. 3వ నెలకు వచ్చేటప్పటికి చాలా ఒకరు ఉంటారు. మీ మాటలు కానీ మీ చేష్టలు కానీ మీ జీవిత కాలం అంతా అదే మృదుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే వివాహ జీవితంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తారు. వివాహం అంటే 3 నెలల ముచ్చట కాదు. ముదిమి వచ్చు వరకు ఉండేదే వివాహం. ఏదో 3 నెలలు మురుపుగా మాట్లాడుకోవడం కాదు. ముదిమి వచ్చేంత వరకు కూడా ఆ బాంధవ్యాన్ని మీరు కలిగి ఉంటారు. ఆ మృదుత్వ బాంధవ్యాన్ని. తర్వాత ఏమన్నాడు? సులభముగా లోబడునది. చాలా బలవంతం చేయకూడదు ఎప్పుడు. భార్యాభర్తలు అనేది వారి బంధం ఎట్లుండాలంటే సులభంగా లోబడేదిగా ఉండాలి. భర్తకు భార్య సులభంగా లోబడాలి. ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. వింటావా చూస్తావా అని భయభ్రాంతులు చేసి లోపర్చుకోకూడదు ఎప్పుడు. అలాగనే కొంతమంది భర్తలను కూడా ఇదిగో చెప్పింది వింటావా, బ్యాగు సర్దుకోమంటావా అంటే భర్తను లోపరుచుకోవడానికి భార్య చేసే ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. భార్యను లోపరుచుకోవడానికి భర్త చేసే ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. అంటే బలవంతంగా నా మాట వినాలి, నా మాట నెగ్గాలి అనే తత్వం వద్దు. సులభంగా ఉండాలి, ఈజీగా ఉండాలి, ఈజీగా ఉండాలి. మీ మాటలు బలవంతంగా నీ భార్యను లొంగ తీసుకుంటున్నావంటే నువ్వు భర్తవు కాదు, నువ్వు బాసులు. బాసులు అంతే కదా.
బలవంతంగా నీ భర్తను నువ్వు లొంగ తీసుకుంటున్నావంటే నువ్వు భార్యవు కాదు, నువ్వు పెద్ద బరువు. బలవంతంగా సులభముగా లోబడుట అనేది. కాబట్టి ఎప్పుడు ఒకరి విషయంలో ఒకరు మీరు బలవంతంగా ప్రెజర్ తీసుకొచ్చుకోకూడదు. భార్య భర్తల మధ్య ఒత్తిడితో కూడిన జీవితాలు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒత్తిడితో కూడిన జీవితాలు ఉండకూడదు. చాలా సులభముగా ఒకరి మాటను ఒకరు గౌరవించాలి. నేను ఆ మాట గురించి ఒకటి చెప్తాను. ఇట్లే ఒక అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు జారీ చేసినట్టు, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు జారీ చేస్తారు చూడి, అట్లా ఒక ఫత్వా జారీ చేశాడు. ఏమిటి ఆ ఫత్వా అంటే, ఇదిగో పెళ్ళైన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితులలో డ్రెస్ చేసుకోకూడదు, శారీ మీదనే నాకు కనపడాలని ఒక ఫత్వా జారీ చేశాడు. ఇది ఎట్లుంటుంది? ఇది బలం. ఇదేంటండి, నేను చదువుకున్నాను, నువ్వు చదువుకున్నావు, డ్రెస్సులు వేసుకోకూడదని చెప్తున్నారు మీరు, శారీ మాత్రమే ధరించాలని చెబుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు కదండి. నేను చెబుతున్నాను, ఎట్టి పరిస్థితులలో నువ్వు డ్రెస్సులో కనపడకూడదు, శారీలోనూ కనపడాలి, లేదా బ్యాగు సర్దుకో అన్నారు. చూడండి, అంటే బలవంతంగా డ్రెస్ వేసుకోకూడదు, నువ్వు శారీ మాత్రం వేసుకోవాలి. మళ్ళీ అక్కడ సంసారం బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో ఉండి ఈ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమో ఒక ఫత్వా జారీ చేయాల, ఇదిగో పెళ్ళైన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్యాంట్ వేసుకోకూడదు, పంచె మాత్రమే కట్టుకోవాలి అని ఒక ఫత్వా జారీ చేస్తే ఎట్లుంటుంది? అంటే మనం వింటామా? నువ్వు ప్యాంట్ వేసుకోకూడదు, పంచెనే కట్టుకోవాలి, లేకపోతే నేను మా ఊరికి పోతానని బలవంతం చేస్తే ఎట్లుంటుంది? కాదు. కొంతమంది ఎట్లున్నారంటే వాళ్ళ అభిప్రాయాలను భార్యల మీద బలవంతంగా రుద్దడం. కొంతమంది భార్యలు అలా ఉన్నారంటే భర్తల మీద తమ అభిప్రాయాలు బలవంతంగా రుద్దడం. అది వద్దు. ఎప్పుడు కూడా బలవంతంతో కూడినటువంటి జీవితాలు అవి ఎట్లుంటాయంటే ఇక జీవిత కాలం అంతా అట్లనే ఉంటాయి. ఒక సిస్టర్ చెప్తుంది సాక్ష్యం, అన్న 18 ఏళ్ళు అయిందన్న పెళ్ళి, ఆయన ముఖం చూసి మాట్లాడడానికి దమ్ము లేదు నాకు అంటుంది. అంటే ఎంత బలవంతంగా ఆయన సంసారం జరిగిస్తూ ఉన్నాడు చూడండి. కొంతమంది భార్యలు కూడా ఉన్నారు, గయ్యాలి గంపలు, వాళ్ళ గురించి భర్తలు చెప్పుకోలేరు, సిగ్గుపోతుందని. ఆడవాళ్ళు అయితే చెప్పుకుంటారు అని మొగుళ్ళు చెప్పుకోలేరమ్మా. భార్యతో ధైర్యంగా మాట్లాడే భర్తలు లేరు కొంతమంది, చూసారా? ఉండకూడదట. బలవంతమైన భార్యగా, బలవంతమైన భర్తగా, బలవంతంగా తమ అభిప్రాయాలు రుద్దేవారుగా ఉండకూడదు. మీరు ఒకరికి ఒకరు ప్రేమతో మాట్లాడుకొని ఒకరికి ఒకరు ఏం కావాలి? లోబడే తత్వం కావాలి, లోబడే తత్వం. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? కనికరముతోను మంచి ఫలముతోను. కనికరం ఉండాలి. భార్య భర్తల మధ్య ఏముండాలంటే కఠినత్వం ఉండకూడదు, కనికరం. యేసు ప్రభు వారు తన దగ్గరికి వచ్చిన వారి పట్ల ఏం చూపించేవాడు? కనికరం. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని కనికరపడి వారికి బోధించాడు. వారు ఆకలితో ఉన్నారని కనికరపడి వారి కోసం అద్భుతం చేశాడు. కనికరం ఏం చేస్తుందంటే కన్నీళ్లు గార్చేటట్టు చేస్తుంది. భార్య భర్తలు కూడా ఒకరి స్థితిగతులు ఒకరు చూసి మీరు ఒకరి ఎడల ఒకరు ఏం పడాలి? కనికరం పడాలి. నీ భార్యకు బాగలేదంటే నీలో ఎటువంటి మనసు రావాలి? కనికరం. అయ్యో నా భార్య బాగలేదే. నీ భర్తకు బాగలేదంటే నీకేం రావాలి? కనికరం. కొంతమంది అలాంటి కనికరం కాకుండా నీకు ఎప్పుడు బాగుండదులే, నీకెప్పుడు బాగుండదులే, ఎప్పుడు బాగుండదులే అని అట్లా అంటూ ఉంటారు. వారి మీద కనికరం పడాలి. భార్య భర్తల మధ్య కనికరం ఉండాలి కానీ కఠినత్వం ఉండకూడదు. కనికరం ఉండాలి కానీ కఠినత్వం ఉండకూడదు ఎప్పుడు కూడా. మా ఇంట్లోనే ఒక చిన్న సంఘటన జరిగింది.
ఒక చిన్న గడ్డ వచ్చింది నా సతీమణికి. ఆ డాక్టర్ కూడా చూపించాము, దానికి ఒక స్కాన్ చేయించారు. మళ్ళీ 1 year తర్వాత స్కాన్ చేయాలన్నాడు. అంటే మాకు ఒక భయం కలిగించారనమాట. నేను ఆ సంభవాన్ని చూసినప్పుడల్లా, ఆమె ముఖం చూసినప్పుడల్లా నాకు చాలా వేదన, దుఃఖం కలిగేది. నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు తెలియకుండా ఏమొచ్చాయంటే కన్నీళ్లు గారేవి. అంటే భార్యకు బాగలేదంటే ఏం కావాలి మనలో? నువ్వంతే నల్ల కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. భర్తకు బాగలేదంటే నీకు అంతేలే అనాలా, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కళ్ళలో నుంచి నీళ్ళు కింద పడతా ఉన్నాయి. బహుశా ఆ సమస్య తర్వాత దేవుడు లేకుండా చేశాడు. కనికరం ఏం చేస్తుందంటే ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. కఠినత్వం ఏం చేస్తుందంటే ఆ సమస్యను పెంచుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కనికరం ఉన్నప్పుడు మీ మధ్య ఏ సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్యన, ఆర్థిక సమస్యన, కుటుంబ సమస్యన, ఏ సమస్య వచ్చినా కనికరముతో ఏమవుతుంది? పరిష్కారం అవుతుంది. కఠినత్వం కలిగి ఉంటే ఆ సమస్య జటిలమైపోతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఏమన్నాడు? మంచి ఫలములు అన్నాడు. ఏ ఫలములు? మంచి ఫలములు. చెట్టు మంచిదే. చెట్టు మంచిదైనప్పుడు కాయలు కూడా ఎటువంటివి? మంచివి. సదానందం గారు మంచోడే, వాళ్ళ కొడుకు అంటే ఎట్లా అంటారు? ఆనందరాజు మంచోడు, వాళ్ళ కూతురు అంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? చెట్టు మంచిదే. చెట్టును బట్టే కదా కాయలు. చాలాసార్లు మనం కాయలు ఎందుకు అమ్ముకుంటాం? తాడిపత్రి జాంకాయలు అంటారు. అంటే తాడిపత్రిలో ఉన్న చెట్లు కాసే జాంకాయలకు ఏముంది? మంచి టేస్ట్ ఉంది అన్నాం. పొద్దుటూరు జాంకాయలు అంటే ఎవరు కొనుక్కోరు అని చూస్తారు. దానికి ఒక టేస్ట్ ఉంది. చెట్టు మంచిదైనప్పుడు దాని కాయలు ఎలా ఉంటాయి? అలాగనే ఉంటాయి. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఒక చెట్టు. తనను తాను దేంతో పోల్చుకున్నాడు యేసు ప్రభు వారు? పచ్చి మానుకే అన్నాడు. పచ్చి మానుతో పోల్చుకున్నాడు. మనమంతా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళం, ఆయన పిల్లలం. ఆ కాయలం మనం. మన ప్రభువు మంచివాడు, మన తల్లిదండ్రులు మంచివారు. మనం కూడా నేను నా ప్రభువుకు దూషణ కలిగించకూడదు, నా తల్లిదండ్రులకు కూడా ఏం కలిగించకూడదు? దూషణ కలిగించకూడదు. చెట్టు మంచిదైనప్పుడు దాని కాయలు కూడా మంచిగానే ఉంటాయి. ఇది మీరు దృష్టి. మంచి చెడ్డకైనా నాలో మంచి ఫలాలు కనపడతాయి, కానీ ఇప్పుడు చెడ్డవి కనపడకూడదు. ఇప్పుడు మళ్ళీ ఆ చెడ్డవి బయటకు వచ్చినాయనికి ఏమైపోతాం? సంసారం పక్షపాతమైనను. ఏ పాతము? పక్షపాతమైనను. పక్షపాతం ఉండకూడదు భార్యాభర్తలు. ఈనాడు చాలా సార్లు ఏముంటుందంటే పక్షపాతం. అమ్మ భర్త సైడ్ వచ్చిన వాళ్ళు, భార్య సైడ్ వచ్చిన వాళ్ళు, మీ వాళ్ళు మా వాళ్ళు, ఇదే సమస్య వచ్చేది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ నాయన మా నాయన, మీ అమ్మ మా అమ్మ, మీ అక్క మా అక్క, మీ చెల్లెలు మా
వైపు వాళ్ళు వస్తే జాకెట్ చీర ఇస్తే ఇస్తారా? మంచిది కాదు. భర్త వైపు వాళ్ళు వస్తే సాయంత్రానికి వెళ్ళిపోండి అని భార్య వైపు నుంచి వచ్చిన వాళ్ళు 3 రోజులు ఉండిపోండి అనడం పక్షపాతం కాదా? పక్షపాతం అనేది ఉండకూడదు. బైబిల్ ఏం చెబుతా ఉంది? వారిద్దరూ తమ తండ్రిని విడిచిపెట్టి ఏమైనారంట? ఏక శరీరమైనారంటే అర్థమైంది. మీరిద్దరు ఒకటైనారంటే అర్థమేమైంది? మీ తల్లిదండ్రులు కూడా ఒకటే. అసలు మామ అంటే అర్థమైంది. ఇంగ్లీష్లో మామ అంటే అర్థమైంది ఫాదర్ ఇల్లా. ఫాదర్ ఇల్లా అంటే ఫాదర్ అంటే తండ్రి, లా అంటే న్యాయం, చట్టం. చట్ట ప్రకారంగా తండ్రి. అత్త అంటే మదర్ ఇల్లా, తల్లి. చట్ట ప్రకారంగా తల్లి. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. అత్తమాంగారంటే ఏంటంటే మీకు చట్ట ప్రకారంగా వారు తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులను మీరు ఎలాగ చూస్తారో వారి తల్లిదండ్రులను అలాగే చూడండి. మీ అక్క చెల్లెలను ఎలాగ చూస్తారో వారి అక్క చెల్లెలను అలాగే చూడండి. మీ బంధువులను ఎలాగ చూస్తారో వారి బంధువులను అలాగనే చూడండి. ఇది చట్ట ప్రకారము. ఇది ఏ చట్టం? ఇది దైవ చట్టం. అందుకే చాలా మందికి చట్టం తెలియకపోతే ఏం చేస్తారు? చట్టం తెలియకపోతే క్రైమ్ ఉంటుంది. అక్కడ చట్టం తెలిసిన వాడికి భయం ఉంటుంది. చట్టం తెలియనోడు క్రైమ్ చేస్తాడు, నేరం చేస్తాడు. ప్రేమానురాగాలు కలిగి మీరు కలిగి ఉంటారు. అప్పుడు మీ కుటుంబాన్ని కట్టుకుంటారు. ఇంకా తర్వాత ఏమన్నాడు బ్రదర్? వేషధారణ అయినను. వేషధారణ ఉండకూడదు. ఏ ధారణ? వస్త్రధారణ మంచిదే కానీ వేషధారణ ఉండకూడదు. వేషధారణ ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఈ విధంగా చెప్పచ్చు. భర్త ఉండేటప్పుడు ఏమో అత్తమంగాన్ని అత్తమ్మ గారు మామయ్య గారు టిఫిన్ చేస్తారా అన్నాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఏమి ఇప్పుడు మీకు అంత టిఫిన్ ఎంత అవసరమైందో, పిల్లలు తినిపోయిన తర్వాత తినండి అంతలేకే మారిపోయింది. చూడండి అంతలేకే ఆ మారిపోయిందే తీరు. అలాగనే కొంతసార్లు భార్యలు ఉన్నప్పుడు వాళ్ళ అత్తమ్మ గారితో భర్తలు కూడా చాలా బాగా మాట్లాడతారు. అత్తమ్మ మామయ్య అదే వాళ్ళ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏం తీసుకొచ్చి పెట్టిన మీ కూతురుకు అని కొట్లాడుతూ ఉంటారు. చూసారా? అంటే దీని ఏమంటారు? వేషధారణ. అంటే భర్త ఉన్నటప్పుడు వారి తండ్రుల పట్ల ఈమె వ్యవహారము, భార్య ఉండేటప్పుడు వారి తల్లిదండ్రులు, భార్య లేనప్పుడు ఈయన వ్యవహారం. వీళ్ళది ఎలా ఉంటుందంటే ఒక వేషధారణ, అంటే ఒక నటనా జీవితం. కుటుంబంలో నటనా జీవితాలు ఎప్పటికైనా ఏమైపోతాయి? స్టేజ్ మీద నటిస్తారు, నటించిన తర్వాత దిగితే మేకప్ అంతా కారిపోతా ఉంటుంది. మేకప్ వద్దు మనకు. మేకప్ ఏమైపోతుందంటే కారిపోతుంది. అది సినిమా వాళ్ళు మేకప్ వేసుకుంటారు. వాళ్ళు స్క్రీన్ మీద ఒక రకంగా ఉంటారు, స్క్రీన్ వెనుక ఒక రకంగా ఉంటారు. చూసారా? స్క్రీన్ మీద కనిపించినప్పుడు మనకంతా హీరోలుగానే ఉంటారు వాళ్ళు. స్క్రీన్ వెనుక వాళ్ళ వ్యక్తిగత జీవితం చూస్తే అంతా నీరోలుగా ఉంటారు. నీరోలు విలన్లుగా ఉంటారు మనం చూస్తే. క్రైస్తవ జీవితం అనేది మనం ముందు ఎలాగున్నామో వెనక అలాగనే ఉండాలి. అది వేషధారణం లేనిగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా మీరు ఒకరిని ఒకరు మోసం చేయడానికి మీరు ప్రయత్నించకూడదు. వేషధారణ ఎప్పుడు కూడా ఏమైతుంది? అది మనకు నష్టం తీసుకొస్తుంది. దాని ప్రభు కూడా ఒప్పుకోలేదు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అన్నాడు. సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళని వెళ్ళనీయరు అన్నాడు. చూసారా? వేషధారులను ప్రభు ఏం చేశాడు? ఒప్పుకోలేదు. సంసార జీవితంలో ఎన్నడూ కూడా వేషధారణ అది మన కుటుంబ జీవితాన్ని పతనం చేస్తుంది. ఉండకూడదు. మీరు వాస్తవికమైన జీవితాన్ని మీరు జీవించాలి కానీ వేషధారణతో కూడిన జీవితాలు ఎన్నడూ కూడా జీవించకూడదు.
ఆ తర్వాత ఏమన్నాడు బ్రదర్? ఇంకా నీతి ఫలము. నీతి ఫలం. రేపు అదే మనం కోస్తాము, అంతే కదా. మనం జొన్న విత్తితే జొన్నే కోస్తాం, సజ్జ విత్తితే సజ్జే కోస్తాం, గోధుమ విత్తితే గోధుమే కోస్తాం. అంటే మనలో ఎటువంటి అనుభవాలు ఉంటాయో మన కుటుంబాలు కూడా అటువంటి అనుభవాలే ఉంటాయి అన్నాడు. కాబట్టి భార్య భర్తలు ఒక మంచి భర్తగాను ఉండాలి, ఒక మంచి భార్యగాను ఉండాలి. ఉండాలంటే మీకేముండాలి? దైవ జ్ఞానం ఉండాలి. ఆ దైవ జ్ఞానములోని అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని మీరేం చేస్తారంటే చక్కగా కట్టుకుంటారు. ఈ దైవ జ్ఞానము లేకుండా దయ్యముల జ్ఞానం కలిగి ఉంటే చక్కగా కొట్టుకుంటారు. మీ కుటుంబం కొట్టుకునే కుటుంబంగా ఉండకూడదు, కట్టుకునే కుటుంబముగా ఉండాలి. అబ్రహాము శారా ఎక్కడికి వెళ్ళినా తమ కుటుంబాన్ని కట్టుకున్నారు, దేవుని కొరకు బలిపీఠాలు కట్టారు. కాబట్టి మీ కుటుంబాన్ని మీరు కట్టుకున్నప్పుడే దేవుని కొరకు బలిపీఠాలు కూడా మీరు కట్టగలుగుతారు. నమ్మిన ప్రతి విశ్వాసి కూడా తమ కుటుంబాన్ని కట్టుకోవాలి. అది కుటుంబాన్ని కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు బలిపీఠాలు కడతారు. బలిపీఠం ఎక్కడ ఉంటుందో అక్కడికి దేవుడు నేను వస్తాను, మిమ్మల్ని ఆశీర్వాదిస్తానన్నాడు. అటువంటి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. ఆశీర్వాదించడమే కాకుండా మనం అనేకులకు ఆశీర్వాద కారకులుగా చేస్తాడు. ఆ విధంగా దేవుని జ్ఞానము చేత మీ కుటుంబాన్ని కట్టుకోండి, దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి, అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉండండి. దేవుని నామాన్ని మీ కుటుంబ జీవితం ద్వారా ఈ భూమి మీద మహిమపరచాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.